హలో మై క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 8K ఫ్యామిలీ అయ్యాం మనం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. అయితే నా ఫేస్ కనిపిస్తూ నేను చేసిన ఫస్ట్ వీడియో, సో కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా. నాకు స్పెషల్ అంటే నాకు సంబంధించి అన్ని నా చిట్టి తల్లి, సో అందుకని దానికి సంబంధించిన వీడియో అనేది తీసుకొచ్చేసాను అనమాట. ఏంటని ఆలోచిస్తున్నారా? తేడా నా చిన్న తల్లి కోసం నేను వర్క్ చేసిన బ్లౌజ్ పీస్. సో ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ తో నేను నా ఫేస్ రివీల్ ఛానల్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అలా చేసేసాను అనమాట. చూడండి, చాలా సింపుల్ గా తక్కువ టైంలో గ్రాండ్ లుక్ వచ్చేటట్టు వర్క్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అయింది. అందుకోసం అని చెప్పని ఇది తీసుకొచ్చాను అనమాట. ఇది చూడండి, మధ్యలో పెద్ద ఫ్లవర్ వచ్చేటట్టు, కింద ఫ్రిల్స్ దగ్గర ఇలా హిప్ బెల్ట్ టైప్, మళ్ళీ సపరేట్ హిప్ బెల్ట్ ఏం పెట్టక్కర్లేదు. ఇంకా అసలు ఏ ఆర్నమెంట్స్ వేయకపోయినా జస్ట్ ఈ ఒక్క బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేసినా సూపర్ లుక్ ఉంటుంది. పిల్లలు అయితే మంచిగా గ్రాండ్ గా కనిపిస్తారు. అండ్ అలాగే వాళ్ళకి ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చాలా ఫ్రీగా ఉంటారనమాట. హ్యాండ్స్ వచ్చి 3/4 ఇలా పెట్టించాను. దానికి గాను మనకి కింద బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ కి ఇలా జస్ట్ స్టోన్ లైన్ మాత్రమే అంటించేసి చాలా సింపుల్ గా మధ్యలో ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న బూటీస్, వాటిలో కుందన్స్ అనేది ఇలా స్టిక్ చేసేసాను. సో ఇది పఫ్ హ్యాండ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ఆల్రెడీ నేను వీడియో చేయడానికి ముందే వాష్ చేసేసాను, మిషన్ నుంచి వచ్చినాక వర్క్ చేసినాక వాష్ చేసేసాము. సో అందుకని కొంచెం ఇలా ఉంది. ఒక 1 వాష్ తర్వాత చాలా మందికి ఏంటంటే మధ్యలో వాడి బాల్ చైన్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అని చెప్పండి డౌట్. సో ఇది ఆల్రెడీ నేను ఒక వాష్ అయిన తర్వాత, ఐరన్ కూడా ఇంకా చేయలేదు, జస్ట్ వాష్ అయిన తర్వాత చూడండి కింద ఫ్రిల్స్ కూడా కొంచెం ఇలా అయిపోయినాయి. ఇవి మళ్ళీ ఇస్త్రీ చేసి ఐరన్ చేసి పెడితే ఇంకా పర్ఫెక్ట్ లుక్ వచ్చేసింది అనమాట. మధ్యలో ఫ్రిల్స్ మధ్యలో బోసిగా ఉండకుండా అక్కడక్కడ ఇలాంటి గ్రీన్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేశాను. స్టిక్ చేసినాక వీటిని మళ్ళీ ఒకసారి మనం కుట్టేయచ్చు అనమాట. ఒక స్టిచ్ వేసేయచ్చు, చిన్న చిన్న నోట్స్ వేస్తే ఇంకా లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఈ లేస్ ఆల్రెడీ వాళ్ళు వేశారు. దానికి గాను నేను కింద ఒక లైన్ ఇలాగ వైట్ స్టోన్స్ అంటించేసి దాని మీద ఒక బాల్ చైన్ అంటించాను. ఒక ఉతికి పడిన తర్వాత కూడా చూడండి మీకు బాల్ చైన్ అనేది ఎక్కడ కలర్ షేడ్ అవ్వలేదు. సో మనం తీసుకునేటప్పుడు బాల్ చైన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఒక ఐడియాతో వెళ్ళి మంచి క్వాలిటీకి, కొంచెం రేట్ ఎక్కువ అయినా కానీ మనం మంచి క్వాలిటీ చూసి తీసుకుంటే లైఫ్ టైం ఎక్కువ వచ్చింది అనమాట. ఇలాగా హ్యాండ్ కి. సో కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్ చేయించేటప్పుడే వాళ్ళకి చెప్పాను, నాకు ఎలాంటి మోడల్స్ వద్దు, జస్ట్ వీనెక్ ఒకటి పెట్టి కింద ఫ్రిల్స్ కావాలి అని చెప్పాను అన్నాను. సో మిషన్ అమ్మాయి నాకు రెగ్యులర్గా కుట్టే అక్కే, సో నేను చెప్పినట్టుగా కుట్టించింది. కానీ మరి ఫ్రిల్స్ దగ్గర బోసిగా ఉందని చెప్పి నా లేస్ ఒకటి ఎక్స్ట్రా వేసి ఇచ్చింది. సరే పర్లేదు, దాన్నైనా నేను స్టైల్ చేద్దాంలే అని ఇలా చెప్పేసి అనమాట. నిజానికి చెప్పాలంటే ఈ జాకెట్ మొత్తం అతకలేనండి, అన్ని బ్లౌజ్ పీసెసే. మనకి వేస్ట్గా ఉన్నాయి అనుకున్న బ్లౌజ్ పీసెస్తో నేను ఇలా ట్రై చేశాను. అది ఎలాగే ఏంటని ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో వాడిన రా మెటీరియల్ ఏంటంటే వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, రెడ్ కలర్ రౌండ్ కుందన్స్, నెక్స్ట్ అలాగే స్టోన్ చైన్, అలాగే గోల్డ్ బాల్ చైన్, నెక్స్ట్ ఫెవిక్రిల్ గమ్ ఒకటి, మార్క్ చేసుకోవడానికి వైట్ కలర్ పెన్సిల్ ఒకటి. ఈ వర్క్ మొత్తం మనకి టైం లేదు, కొంచెం గ్రాండ్ లుక్ కావాలి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి వర్క్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. వితిన్ ½ అన్ అవర్లో అంత అయిపోయింది. డ్రాయింగ్ పక్కన పెట్టేస్తే మిగిలింది అంటించడం కానీ చేయడం కానీ మనకి జస్ట్ ఒక 25 మినిట్స్ మ్యాక్సిమం, లేదు అసలు రాని వాళ్ళు అనుకుంటే మ్యాక్సిమం ఒక 30-40 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు బ్లౌజ్ డిజైన్ మొత్తం. కానీ చాలా గ్రాండ్ లుక్ ఉండిద్ది. లైఫ్ టైం కావాలనుకుంటే మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసుకోండి, దానివల్ల ఇంకాస్త లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ నేను వీ షేప్ పెట్టాను కదా, దానికి గాను ఫస్ట్ గోల్డ్ బాల్ చైన్ ఒకటి, నెక్స్ట్ వైట్ స్టోన్ చైన్, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ బాల్ చైన్, ఈ 3 లైన్స్ బేసిక్. దాని తర్వాత రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, నేను హ్యాండ్స్కి రెడ్ వేయించాను కాబట్టి ఇక్కడ కూడా రెడ్ కలర్ కుందన్స్ దగ్గరగా ఒక లైన్ మొత్తం డ్రా చేసి తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ ఒకటి పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అలాగా ఇలా కిందకంటే డ్రాప్ కిందకు వచ్చేటట్టుగా చూసి ఒకటి పెట్టాను. టోటల్గా 6 లైన్స్ అయిందనమాట. సో పెద్దవాళ్ళకి పెద్ద గ్రాండ్ అనిపించదు, కానీ పిల్లలకి కాబట్టి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్కి ఏంటంటే ఆల్రెడీ నేను తీసుకునే దానికి బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ని హైలైట్ చేస్తూ ఒక 3-4 లైన్స్ వరకు స్టోన్ చైన్ అంటించి మధ్యలో చిన్న చిన్న బుటీస్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిలో రెడ్ గ్రీన్ ఇలాగ మల్టీ కలర్స్ అనేది స్టోన్స్ అనేది నేను స్టిక్ చేసేసాను. మిడిల్లో మనకి ఇలా ఒక ఫ్లవర్ షేప్ రావాలంటే కనుక రౌండ్ అంటే నేను మూత తీసుకున్నాను, రౌండ్ మూత ఒకటి, అది తీసుకొని మధ్యలో చెక్ చేసుకోండి. మీకు అక్కడ కనిపించింది కదా 8 సెంటీమీటర్స్ ఉంది నాకు అది. సో మధ్యలో మిడిల్కి 4 దగ్గర నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. డాట్ పెట్టేసుకొని చక్కగా ఈవెన్గా మనకి ఎలా అయితే గుమ్మంలో మనం ముగ్గేస్తాం కదా, అలా ముగ్గు కింద వేసేటట్టు పెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఇది వేరే అనుకున్నాను, కానీ పిల్లలు గోల్ చేస్తేనే వాళ్ళు హడావిడిలో పడి మర్చిపోయి ఒకలా చేశాను. సరే చేసిన దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పని ఇలాగా మోడిఫై చేశాను అనమాట. ఇప్పుడు నేను గీతలు గీసాను కదా, దాన్ని అలా రౌండ్గా ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని పెన్సిల్తో డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు చూపించడానికి అని చెప్పని
ఇలా స్టోన్ చైన్ని పెట్టుకొని మనకి ఎంత కావాలో ఒకసారి లెంత్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ వన్. తర్వాత నుంచి ఇంక మనకి సైడ్ ఒక వన్ సైడ్ పెటల్కి మాత్రమే కావాలి కాబట్టి ఇలా నేను కట్ చేసేసుకొని, అంటే అన్నీ సేమ్ కొలతలు కాబట్టి ఒకదానికి మనం కొలత పెట్టుకొని చూసుకొని అలా ఎన్ని లైన్స్ కావాలో ముందుగా కౌంట్ చేసుకొని కట్ చేసుకొని ఇలా అంటించుకున్నామంటే మనకి చాలా సింపుల్గా వర్క్ అనేది చాలా త్వరగా అయిపోద్ది అనమాట. ఫైనల్గా ఫ్లవర్ అయితే ఇలా రెడీ అయిపోయింది కంప్లీట్. కానీ నేను అనుకున్న ఫ్లవర్ వచ్చిండే ఇంకా బాగుంటుంది, కానీ సర్లే అని చెప్పని వదిలేసాను. ఇలా 10 డ్రై అయ్యేలోపు ఇక్కడ మధ్య మధ్యలో మనం బొటీస్ కింద ఏమన్నా పెడదామని చెప్పి అనుకున్నా. సో అందుకని నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్వి ఈ లోటస్ టైప్ అంటే పద్మం టైప్ ఉన్నాయన్నమాట, 3 పెటల్స్ వచ్చేది. వాటిని ఫ్రిల్స్కి అక్కడ మధ్యలో సెంటర్ చేసి అంటించేసాను అనమాట. ఫ్రిల్స్ దగ్గర కూడా నేను పైన ఎలా అయితే డ్రాప్ షేప్ కుందన్స్ అంటించానో సేమ్ ఇక్కడ అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ అంటించి ఒక బాల్ చైన్ అనేది పెట్టాను అంతే. ఇంకా ఎక్స్ట్రా చేసుకోవచ్చు కానీ మరీ ఓవర్ అయిపోద్దాం అనిపించింది. సో అంతే, దాంతో నాకు సరిపోద్దని చెప్పి అనిపించింది. నెక్స్ట్ ఫ్లవర్ పెటల్కి మనం బోర్డర్ ఎలా అయితే మనకి పైన ఎలా ఉందో ఇప్పుడు కనిపించింది కదా, సేమ్ అలాగే గోల్ బాల్ చైన్ అలా బోర్డర్ టైప్ తీసుకొచ్చి మొత్తం అంతా ఒక రౌండ్ వేసేయాలి. మిడిల్లో మనకి ఎంత లెంత్ కావాలని చెప్పని చూసుకొని ఒకసారి కట్ చేసుకొని అవన్నీ కలిపి ఇలాగా లైన్స్గా గమ్ని అప్లై చేసి ఒకేసారి అంటించేసుకుంటే కనుక ఇది కూడా ఇంకా కొంచెం ఫ్రీగా అయిపోద్ది అనమాట మనకి వర్క్. సో ఇలా అయితే నేను చాలా సింపుల్గా, అంటే సింపుల్ కాదులేండి, మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉండాలి, హార్డ్ వర్క్ లేకుండా ఏది అవ్వదు కదా. అందుకని ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కదా అని చెప్పి నేను మధ్యలో రెడ్ కలర్ కుందన్స్ అక్కడక్కడ స్టిక్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను అంటించినప్పుడు బాగుంది కానీ ఫొటోస్లో వాటిలో అసలు కనిపించట్లేదు అనమాట. సో నేను అప్పుడు ఏమనుకున్నా దాని బదులు వైట్ స్టోన్స్ అంటించుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది లాస్ట్లో. సో అదొక్కటి మీరు చూసుకోండి. చూసారా ఫ్రిల్స్ అవి ఎంత బాగున్నాయో. కానీ అలా ఎందుకు అయిపోయిందంటే కనుక ఫంక్షన్ ఉంది, మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అని చెప్పి నేను రెడీ చేశాను. ఇది అప్కమింగ్ వీడియోస్లో ఎంగేజ్మెంట్కి సంబంధించిన అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి. ఇలా ఉన్న బ్లౌజ్ని అలా మార్చేసాను అనమాట. అది కూడా సింపుల్గా అండర్ బడ్జెట్లో జస్ట్ 150 to 200 రూపీస్లో మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. కాకపోతే మేము అత్తయ్య గారికి తెలియక నేను వచ్చేలోపు వాషింగ్ మిషన్లో వేసి ఉతికేశారు. వాషింగ్ మిషన్లో హీట్ వాటర్ ప్రొడ్యూస్ అయింది కదా, దానివల్ల క్లాత్ అనేది కొంచెం అలా అయింది. వర్క్ చేసినవి ఏవైనా కానీ మీరు హ్యాండ్ వాష్ మాత్రమే జెంటల్గా చేసుకోండి. కింద లంగాకి డౌరీస్ పెట్టమంటే పెట్టారు, అవి ప్లెయిన్ వాచింగ్. మరి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ అయితే మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.